హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ గని. సో ఈ రోజు ప్లెజెంట్ సండే. సో సండే అంటేనే తెలుసు కదా అందరికి, ఫండే అనమాట. సో ఈ రోజు నేను చేయబోతున్న వ్లాగ్ ఏంటంటే, మన వైజాగ్ అందరికీ తెలిసిందే ఫిషింగ్ హార్బర్ చాలా ఫేమస్. ఎందుకంటే ఆల్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ అన్ని అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఈవెన్ ఫిషెసే కాదు, సీ ఫుడ్ ఐటమ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ప్రాన్స్ కానీ, క్రాబ్స్ కానీ, ఫిషెస్, ఆల్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సో ఇప్పుడు నేనైతే ఫిషింగ్ హార్బర్ ని షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అన్ని కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ని అండ్ ఫ్రాన్స్, క్రాబ్స్ అన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. సో మన వైజాగ్ పీపుల్ అయితే అందరికీ తెలిసిందే, సండే వస్తే చాలు అలా ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన ఫిషెస్ కానీ, క్రాబ్స్ కానీ ఏమైనా వాళ్ళు కొనుక్కొని సండే కుక్ చేసుకుంటారు. బట్ వేరే వాళ్ళు వేరే సిటీస్ లో ఉన్న వాళ్ళకి ఫిషింగ్ హార్బర్ అంటే తెలుసు కానీ వాళ్ళు వచ్చి కొనుక్కోలేరు. సో అలాంటి వాళ్ళకి నేను కొంచెం మంచిగా చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఎందుకంటే మా ఫ్యామిలీలోనే చాలా మంది డిఫరెంట్ విజయవాడలో కానీ చాలా మంది లొకేషన్స్ లో ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడైనా వైజాగ్ విజిట్ చేస్తే ఒక సండే ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి ఆ ఫిషెస్ అవి మాత్రం కొనుక్కొని విజయవాడ అయితే తీసుకెళ్తారు అనమాట. సో అందుకే చెప్తున్నాను అనమాట. సో ఈరోజు మొత్తం ఫిషింగ్ హార్బర్ అంతా షూట్ చేసి చూపిస్తాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్. అండ్ నా ఫర్దర్ వీడియోస్ అందరూ మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్లీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మనమైతే ప్రజెంట్ బీచ్ రోడ్ లో ఉన్నాము. సో ఏం లేట్ చేయకుండా వెళ్ళిపోదాము, ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో ఫుల్ క్రౌడ్ ఉంటారు అనమాట. సో మనం అక్కడికి వెళ్తే మంచిగా చూపించవచ్చు. సో మార్నింగ్ కూడా అసలు బీచ్ లోని వాకింగ్ కానీ జాగింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకో తెలియదు, బీచ్ లొకేషన్ దగ్గర ఉన్న ఇల్లులకి వాళ్ళకైతే పాజిటివ్ వైబ్ ఉంటుంది. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇలా మాకు ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది బీచ్ కి ఎదురుగా అని. సో డిఫరెంట్ వైబ్ అంటే పాజిటివ్. ఇక్కడ ఏదో ర్యాలీ జరుగుతుంది, చూసి సో ఆల్మోస్ట్ మనం ఫిషింగ్ హార్బర్ వెళ్ళే రూట్కి అయితే వచ్చేసాము. సో విత్ ఇన్ కొంచెం డిస్టెన్స్లోనే మనకి ఫిషింగ్ హార్బర్ కటింగ్ ఉంటుంది. సో మనం కట్ అయిపోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఫిషింగ్ హార్బర్ అంతా. సో హాయ్ గైస్, ఫిషింగ్ హార్బర్కి అయితే రీచ్ అయిపోయాము. చూసారా వెనకాల బోట్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మన లోపలికి వెళ్ళి ఫిషింగ్ అండ్ క్రాబ్స్, ప్రాన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇక్కడికి వస్తేనే షిప్స్ అయ్యి చూస్తే ఒక మంచి ఇదైతే వస్తుంది. మనకి బోటింగ్కి వెళ్ళాలని ఉంది కానీ మనకి వెళ్ళలేదు కదా. సో లోపలికి వెళ్ళి ఒకసారి ఫిషెస్ మార్కెటింగ్ ఎలా జరుగుతుంది సో అదంతా చూపిస్తాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్. సో ఒకసారి ఇక్కడ చూసారా, సో ఐస్ అయితే వీళ్ళు సపరేట్ చేసుకొని చిన్న బుట్టలో అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. సో మేబీ వీళ్ళు ఫిషింగ్ వెళ్తున్నారేమో, సో ఫిషెస్ కోసం. సో వీళ్ళకి ఐస్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఒక వ్యాన్ నుంచి అయితే వస్తుంది అనమాట ఐస్. సో బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళు షిప్స్ లోకి తీసుకొని వీళ్ళు బాస్కెట్స్ లోకి అయితే సపరేట్ చేసుకుంటున్నారు. చూసారా, సో ఇలా అనమాట సపరేషన్ జరుగుతుంది అనమాట షిప్స్ లోనైతే. సో చాలా బోట్స్ అయితే ఉన్నాయి. ఒక బోట్ ఫిషింగ్ చేసి వస్తే ఇంకో బోట్ ఫిషింగ్కి రెడీ అవుతుంది. సో చాలా షిప్స్ ఉన్నాయి. సో ఫైనల్లీ మనం ఫిషెస్ అన్ని కొంటాం కదా. సో అక్కడికైతే నేను వచ్చేసాను బైక్ పార్క్ చేసేసి. సో చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. అసలు నేను వీడియో ఎలా తీయాలో, అసలు నేను మళ్ళీ క్రాబ్స్ ఎలా కొనాలో కూడా అర్థం కావట్లేదు. సో అంత క్రౌడ్ అయితే ఉన్నారు.
సో హాయ్ గైస్, మనమైతే లోపలికి రీచ్ అయిపోయాము. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఫిష్ ఐటమ్స్ అన్ని చూపిస్తాను చూడండి. ఇవి ఏంటంటే తూరేగలు అనమాట. సో అలా ముందుకెళ్ళంగానే మనకి సందువాలు అండ్ అపోలో ఫిష్, ఎర్ర రైలు, సో చాలా ఐటమ్స్ ఉన్నాయి చూసారా. ఇవి ఏంటంటే బాస్కెట్తో అయితే వీళ్ళు అమ్ముతున్నారు, సేల్ చేస్తున్నారు. సో ఇవి క్రాబ్స్, సో ఇవి కొంజరం అండ్ కోన్ సంచులు. సో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒక సండే మనది కాదనుకుంటే ఇక్కడికి వస్తే మనకి సీ ఫుడ్ కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి. సో మనం ఏంటంటే 1 వీక్ అంతా కష్టపడి ఒక సండే నాన్ వెజ్ తింటాం కదా మంచిగా. సో ఫిషింగ్ హార్బర్కి వచ్చి మంచి సీ ఫుడ్ ఒకటి కొనుక్కొని ఇంటికి వెళ్ళి మంచిగా కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో చూసారు ఇవి క్రాబ్స్. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అనమాట. సో ఇవేంటంటే వీళ్ళు స్టాక్ లాగా పెట్టారనమాట, వాటర్లో వేసి ఒక కంటైనర్లోని స్టాక్ లా ఉంచారు. చాలా ఐటమ్స్ ఉన్నాయి, క్రాబ్స్ కానీ ఫ్రాన్స్. ఇదేంటంటే ఎర్ర రొయ్యలు అండ్ ఫ్రాన్స్ చూసారా, సైజ్ కూడా చాలా పెద్ద సైజ్ ఉన్నాయి. సో అవి క్రాబ్స్, పీతలు. సో చాలా మందికి పీతలు అంటే చాలా ఇష్టం, ఫ్రాన్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు అందరూ, మనకు తెలిసిందే అంతా. సో ఈ ఎర్ర రొయ్యలు ఏంటంటే 850 రూపీస్ చెప్తున్నారు బాస్కెట్, అండ్ నార్మల్ క్రాబ్స్ అయితే 1600 అలా చెప్తున్నారు అనమాట బాస్కెట్. సో ఇవి చూసారా, ఇవి సందువాలు అనమాట, చాలా టేస్ట్గా ఉంటాయి. సో ఇవి కేజీ లెక్కన అమ్ముతారు అనమాట. ఇవి చాలా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, కేజీ 800-1000 రూపీస్కైనా అమ్ముతారు వీళ్ళు. సో వీళ్ళ దగ్గర ఏంటంటే మంచి బిజినెస్ అవుతుంది, వీళ్ళ దగ్గర బేరాలు అయితే అవుతున్నాయి, చాలా మంది వీళ్ళ దగ్గర కొనుక్కుంటున్నారు. సో దగ్గర ఏంటంటే క్రాబ్స్, ఫ్రాన్స్, ఫిషెస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా సందువాలు ఉన్నాయి, చాలా పెద్ద సందువాలు, చూపిస్తాను చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఇవి చూసారా ఫ్రాన్స్. సో ఇవి ఒక బిగ్ సైజ్ ఫ్రాన్స్ అనమాట. ఇవి ఇలాంటి బిగ్ సైజ్ ఫ్రాన్స్ ఒక్కటి తిన్నా చాలు. ఇంకోటి ఏంటంటే మీకు సందువాలు చూపించాను కదా, ఎంత చిన్న సైజ్ అది, ఇప్పుడు బిగ్ సైజ్ చూపిస్తాను చూడండి. చూసారా, అవి బిగ్ సైజ్ సందువాలు. సో ఆల్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ అయితే ఉంటాయి ఇక్కడ. సో చాలా బాగుంది ఇక్కడైతే. జనాలు కూడా చాలా రద్దీగా ఉన్నారు, క్రౌడ్ అయితే అసలు చాలా జనాలు అయితే వచ్చి ఫిషెస్ని అయితే కొంటున్నారు అనమాట. సో ఇవి చూసారా, సో ఇవైతే గులిబెందలు అంట. సో చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పుడే తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకి క్రాబ్ అన్నీ ఉన్నాయి. సో చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి చిన్నవి, సో ఇవి చిన్న సైజు, ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇవి. సో ఇది వచ్చేసి ఇది వేరే నేమ్స్ అనమాట, ఇదేదో పేరు వెరైటీగా ఉంది, మనకు అర్థం కాలేదు సరిగ్గా. సో చాలా బాగుంది, ఇక్కడ అందరూ చాలా ఫ్రెష్గా అమ్ముతున్నారు అనమాట. సో ఎవరైనా సండే విజిట్ చేస్తే మాత్రం కంపల్సరిగా వర్త్ అనమాట. అన్ని ఫ్రెష్ ఫిషెస్, క్రాబ్స్, ఫ్రాన్స్ అయితే దొరుకుతాయి. సో ప్రతి సండే వైజాగ్లో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు కూడా ఏమైనా ఐటమ్స్ కొనాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో హాయ్ గైస్, సో ప్రజెంట్ వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఎక్స్ప్లోరింగ్ అయితే కంప్లీట్ అయింది. వామ్మో, మామూలు జనాలు లేరు. ఇలా వెళ్తే ఒక ముందుకు అడుగు వేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంది, అక్కడ అంతమంది జనాలు ఉన్నారు. సో ఫైనల్లీ నేను మొత్తం వీడియో అంతా షూట్ చేశాను. సో మీకు వీడియో మొత్తం చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఒక బాస్కెట్తో క్రాబ్స్ అయితే తీసుకున్నాను. సో అరౌండ్ ఒక 800 పడింది. 58 అరౌండ్ 57 క్రాబ్స్ అయితే వచ్చాయి నాకు. అండ్ ఒక వంజరం తీసుకున్నాను 150 రూపీస్, కొంచెం మీడియం సైజ్లోని. సో నేను షాపింగ్ కూడా చేశాను, ఎక్స్ప్లోరింగ్ కూడా చేశాను. సో ఫైనల్లీ ఎవరైనా సండే మాత్రం నాన్ వెజ్, సీ ఫుడ్ తినాలంటే మాత్రం, మీకు నచ్చిన ఫిష్ తినాలంటే మాత్రం ఈ వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి అయితే రండి. సో మంచి ఫిషెస్ అయితే దొరుకుతాయి మీకు, అన్నీ అంటే ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ పెనీ.